అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్షగట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు. కులాలను రెచ్చగొట్టారు. 3 రాజధానులని చెప్పాడు. ఉన్న రాజధానిని అందరూ కోరుకున్న రాజధాని, నువ్వు అంగీకరించిన రాజధాని, రాష్ట్రానికి సెంటర్ ప్లేస్ లో ఉన్నటువంటి రాజధాని. దీని మీద చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ జిల్లాలు కూడా అభివృద్ధి జరగవని తప్పుడు ప్రచారాన్ని చేశాడు. కనీసం మీ జ్ఞానం ఉండాలి కదా. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక పైసా ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దాని మీద వచ్చినటువంటి డబ్బులే రాజధాని నిర్మించవచ్చు. మిగిలినటువంటి భూమిని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అభివృద్ధి చేయొచ్చని అనునిత్యం మనం చెప్పినా సరే కావాలని చెప్పి ఇది అమరావతి మీదే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రాంతాల మధ్య తగ్గు పెట్టారు.